బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం ఒకసారిగా క్లాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. బారామతిలో పర్యటన సందర్భంగా అజిత్ పవార్ విమానంలో బయలుదేరారు. ల్యాండ్ అవుతుండగా ఒకసారిగా ప్రమాదం జరిగింది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా క్రాష్ అయిన విమానం విజువల్స్ కూడా చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం ఒకసారిగా క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. బారామతిలో పర్యటన సందర్భంగా అజిత్ పవార్ విమానంలో బయలుదేరారు. ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ చీఫ్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, విజువల్స్ లో చూస్తున్నాం పూర్తిగా విమానం కాలిపోయిన దృశ్యాలని ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏంటి అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఉన్నారా అసలు? అజిత్ పవార్ ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. బారామతిలో ఈ రోజు 11 గంటల తర్వాత కొన్ని స్థానికంగా పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆయనతో పాటు 2 బాడీ గార్డులు, ఒక అధికారి, దాదాపు 4 ఈ ప్లేన్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం క్రాష్ అయిందో దానికి సంబంధించి దాంట్లో 4 ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే మనం చూస్తున్న విజువల్స్ లో బట్టి చూస్తే ప్రమాద తీవ్రత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అజిత్ పవార్ తీవ్రంగా గాయపడినట్టుగా ప్రస్తుతానికి అయితే మనకు సమాచారం ఉంటుంది. ఇంకా అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆయనతో పాటు ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అధికారికంగా దీనికి సంబంధించి ఇంకా కొంత ప్రకటన అయితే రావాల్సి ఉంది. అజిత్ పవార్ కి సంబంధించినంత వరకు చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర పాలిటిక్స్ కి సంబంధించినంత వరకు ఆయన ఎక్కువగా బారామతి లాంటి ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో జరిగే రెగ్యులర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అజిత్ పవార్ గురించి రెగ్యులర్ గా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన ఎక్కువ ముంబై కన్నా ఎక్కువ తన ప్రాంతానికి సంబంధించినంత వరకు తన నియోజకవర్గం కానీ లేకపోతే ఎన్సీపీ పార్టీకి సంబంధించి ఎక్కడైతే బలమైన నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ ఆయన ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. దానికి సంబంధించి రెగ్యులర్ గా ఆ పర్యటనలో ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు 8 గంటల ప్రాంతంలో వెళ్లారు. కేవలం ఒక 45 నిమిషాల క్రితం ఇది క్రాష్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో ఎంతమంది ఉన్నారు, వీటికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం పదే ఎందుకు చెప్తున్నాం అంటే ఎక్కువగా జరిగిన పరిణామానికి సంబంధించి ఏదో తొందరపాటి కామెంట్స్ చేయట్లేదు. పూర్తి సమాచారం ఇంకా దీనికి సంబంధించినంత వరకు రావాల్సి ఉంది. కానీ ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 4 ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో అజిత్ పవార్ కూడా ఉన్నారు. అజిత్ పవార్ ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డారన్నది ఒక సమాచారం అయితే ప్రస్తుతానికి మనకు వస్తుంది. ఆయనను ఆసుపత్రికి ప్రస్తుతం తరలించారు, ఒక చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన సంఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర అధికారులు కూడా వెంటనే స్పందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి అధికారులు వెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించినంత వరకు పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక బ్యాడ్ న్యూస్ అనుకోనే ఇది చెప్పుకోవచ్చు. ఇంకా అధికారికంగా ఏం రానప్పటికీ ఆయన తీవ్రంగా గాయపడ్డా ఆయనకు సంబంధించి మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ పాత్ర అన్నది చాలా కీలకంగా ఉంటారు. ఆయన గురించి చెప్తారు. ఎవరు అధికారంలో ఉన్నా పవర్ మాత్రం అజిత్ పవార్ దగ్గరే ఉంటుంది. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మహారాష్ట్ర పాలిటిక్స్ కి సంబంధించి గత 20 ఏళ్లుగా ఆయన అక్కడ రాజకీయాలకు సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. అదే సమయంలో శరద్ పవార్ కి సంబంధించినంత వరకు శరద్ పవార్ మాట కాదన్నారు. ఆయన బీజేపీతో ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ శరద్ పవార్ అంటే అభిమానం. శరద్ పవార్ చెప్పిందే చేస్తారు. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా శరద్ పవార్ తో కలిసి ఆయన పోటీ చేశారు. సో ఈ రకమైన క్యారెక్టర్ అజిత్ పవార్ కి సంబంధించినంత వరకు మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాం, పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించినంత వరకు అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అనేక రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే స్క్రీన్ పైన మనం విజువల్స్ చూసినప్పుడు ఆ తీవ్రత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడే ఎక్కడ కంక్లూజన్ రావట్లేదు. అధికారిక ప్రకటన కోసం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే కొంత అధికారిక ప్రకటన మాత్రం వచ్చే అవకాశం ఉంది.
నరసింహారావు, అసలు ఎందుకు తరచూ ఈ విమాన ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఈ సాంకేతిక ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చా? దీనికి ప్రధాన కారణం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు తెలుగు రాష్ట్రానికి సంబంధించి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా ఇలాంటి క్రాష్ జరిగింది. ఇలాంటి వాటికి సంబంధించి చాపర్స్ కి సంబంధించినంత వరకు మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్లే వాళ్ళందరికీ ఈ సమస్య వస్తుంది. మనం ఒకసారి గతం గురించి ఒకసారి ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి కూడా ఎర్లీ అవర్స్ లోనే బయలుదేరుతారు. ఎర్లీ అవర్స్ లో బయలుదేరినప్పుడే ఆయన క్రాష్ అయిన పరిస్థితి మనం చూసాము. చాపర్ క్రాష్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణానికి సంబంధించిన పరిస్థితి, టెక్నికల్ కి సంబంధించిన అంశాల వీటన్నిటికి సంబంధించి ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో చాలా సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించినంత వరకు చర్చ జరిగింది. భారతదేశంలో చాలా పవర్ఫుల్ లీడర్స్ గా చెప్పుకున్న రాజశేఖర రెడ్డి గాని, మాధవరావు సింధియా గాని, రాకేష్ పైలట్ లాంటి వాళ్ళు చాలా పెద్ద నాయకులుగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి క్రాష్ లోనే చనిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు అజిత్ పవార్ కి సంబంధించినంత వరకు మనం ఎలాంటి కామెంట్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాము, అధికారికంగా కొంత ప్రకటన రావాల్సింది. తీవ్రంగా గాయపడ్డారన్న అంశానికి సంబంధించినంత వరకు ప్రస్తుతానికి కొంత సమాచారం అందుతుంది మనకు. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. బారామతిలో పర్యటన సందర్భంగా అజిత్ పవార్ విమానంలో బయలుదేరారు. ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అందులో 5 ప్రయాణిస్తుండగా తెలుస్తోంది. అజిత్ పవార్కి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. బట్ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అంటే అక్కడ మనం చూస్తున్న దృశ్యాల్ని బట్టి చూస్తుంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందనేది అర్థమవుతుంది. బట్ అజిత్ పవార్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు అన్నట్టుగా సమాచారం. సో చూడాలి, సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది మరి కాసేపట్లో మనం తెలుసుకుందాం.